మహాకుంభ ప్రారంభమైనప్పటి నుండి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్ వెళ్లే రోజును ఎదురుచూస్తున్నారు. ఆ క్షణం వచ్చేసింది. ప్రధాని మోదీ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయబోతున్నారు. ఆయన ఉదయం 10:05కి ప్రయాగ్రాజ్ విమానాశ్రయానికి చేరుకుని 10:10కి డిపిఎస్ హెలిప్యాడ్కు వెళతారు. 10:45కి అరైల్ ఘాట్ చేరుకుని 10:50కి నౌక ద్వారా మహాకుంభానికి చేరుకుంటారు. 11 గంటలకు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి 11:45కి సరల్ ఘాట్ తిరిగి వస్తారు. 12:30కి తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు. ప్రధాని మోదీ మాత గంగా పట్ల ఎంతటి భక్తి కలిగి ఉన్నారో అందరికీ తెలిసిందే. 2014లో వారణాసి నుండి ఎంపీగా ఎన్నికై దేశ ప్రధాని అయినప్పటి నుండి ఆయన గంగా తల్లిని సాక్షిగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మహాకుంభ సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి రావడం ప్రత్యేకమైన అర్థం కలిగి ఉంది. కానీ ఈ యాత్రపై ప్రతిపక్షాలు ప్రశ్నలు వేస్తున్నాయి. ఎందుకంటే ఇదే సమయంలో ఢిల్లీలో ఓటింగ్ జరుగుతోంది. మోదీ కేవలం ఆధ్యాత్మికత కోసమే వెళ్లారా, లేక రాజకీయ ప్రయోజనాల కోసమా? ప్రతిపక్షాలు దీనిని ఓటు వ్యూహంగా చూస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ రోజునే ఎందుకు ఎంచుకున్నారు? ఫిబ్రవరి 5 మాఘ మాస గుప్త నవరాత్రుల అష్టమి తిథి. ఈ రోజు స్నానం, తపస్సు, ధ్యానం విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఈ తిథిని భీష్మాష్టమిగా కూడా పిలుస్తారు, ఎందుకంటే భీష్మ పితామహుడు ఈ రోజు మోక్షాన్ని పొందారు. 2014-2019 ఎన్నికల ముందు మోదీ గంగలో స్నానం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మోదీ తిరిగి మహాకుంభానికి వస్తున్నారు. అదే రోజు ఢిల్లీలో ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కంగారు వాస్తవమే. కాశీ అయినా, కేదార్నాథ్ అయినా ప్రతిసారి మోదీ భక్తిని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కానీ ఆయన తన ధ్యేయాన్ని మార్చుకోలేదు. ఈసారి కూడా మోదీ త్రివేణి సంగమంలో మాత గంగా పట్ల తన విశ్వాసాన్ని ప్రదర్శించనున్నారు. ఈ యాత్ర భక్తిపరమా, లేక రాజకీయంగా కీలకమా? సమయం చెబుతుంది.